కలశ రహస్యం. దైవ కార్యాలన్నింటిలోనూ మొదటగా కలశ స్థాపన ఉంటుంది. ఎందుకు చేయాలి అనే విషయం తెలియదు. సాంప్రదాయం ప్రకారమే చేస్తూ ఉంటారు. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. చేస్తున్న కార్యక్రమం ఆధారంగా కలశ స్థాపనలు రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా ఏ కార్యానికైనా ముందు పుణ్యాహవాచనం చేసుకోవడానికి కలశం పెడతారు. ఆ కలశంలోని జలాన్ని శుద్ధి కోసం ప్రోక్షిస్తారు. అంటే కార్యక్రమంలో ఉపయోగించే ద్రవ్యాలను శుద్ధి చేయటం దీని పని. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను శుద్ధి చేయటమే. ఇక మరికొన్ని చోట్ల ఒక దేవతను ఆవాహనం చేసి ఆమె సన్నిధిలో ఒక సంకల్పిత కార్యాన్ని చేయటానికి కలశం పెడతారు. అంటే ఆ కలశానికి ఒక దేవత, ఒక ఆదిదేవత ఉంటుంది. ఆ కలశాన్ని 3, 5, 9, 11, 16 ఇలా చేస్తున్న కార్యం ఆధారంగా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉంచుతారు. చివరకు ఆ దేవతకు ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కలశాన్ని తీస్తారు. కొన్ని చోట్ల కొన్ని ద్రవ్యాలను ఆవాహన చేసి వాటి పోషణకు సోమకుంభాన్ని స్థాపిస్తారు. దాని రక్షణకు మరో కలశాన్ని స్థాపిస్తారు. అయితే ఇలాగ చేసినప్పుడు కలశం ఉన్నన్ని రోజులు ఆవాహన చేసిన దేవతను శ్రద్ధగా ఆరాధించాలి. చివరకు దాని ఉద్వాసన చెప్పాలి. ఇప్పుడు కలశాన్ని స్థాపించడం వెనుక మరో కోణాన్ని చూద్దాం. ఈ కలశం మన హృదయానికి ప్రతీక. హృదయంలో ప్రేమను నింపి దానిలో భగవానుని దర్శించాలి. హృదయమే ఒక కుండ అయితే దానిలో నీరే ప్రేమ. దీనిపై పెట్టే మామిడి ఆకులే పచ్చని, మన కంఠమునకు నామం వల్లే పచ్చదనం వస్తుంది. ఈ ఆకులపై ఉంచే నారికేలం మన శిరస్సు. దీనిలో ఉండే తెల్లని గుజ్జు సాత్విక శ్రద్ధ. దానిలో ఉండే తీయని నీరే జ్ఞానజలం. ఇదంతా కలిస్తేనే పరమభక్తి. ఏ పూజకైనా ఈ భావన ఉంటే ఆ కార్యం నిజంగా ఫలిస్తుంది. అయితే దీనిని ప్రతిరోజు కొనసాగించడం కష్టమే. అందుకే ఆలయాలలో కూడా కొన్ని రోజులు మాత్రమే కలశాన్ని ఉంచుతారు. థ్యాంక్ యూ.